గురూజీ, అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలో తెలియజేస్తా అన్నారు. హ్మ్. అంటే దానికి ముందు మనం మాట్లాడుతూ ఉన్నాం. శిక్ష అనేది తప్పు తప్పే. మనం ఇది తెలిసి చేసినా, తెలియకపోయినా చేసినా, ఇతరుల్ని బాధ పెట్టడం, ఇతరుల్ని నిందించడం, ఇతరుల్ని దూషించడం, అది మనము తమాషకి చేసినా, సరదాకి చేసినా, ఏం చేసినా ఇతరులకి బాధ పెడితే ఖచ్చితంగా అది 100% అనుభవిస్తాం. అంటే భగవంతుడు శిక్షిస్తాడు. మన ఎవరో ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. గురుగారు, జీవితంలో నరకం అంటే ఎక్కడా లేదండి. నరకము ఇక్కడే ఉన్నాయి, మనకు తెలీదు. నేను అనుభవించేసాను నరకం. ఏమైందమ్మా? గురుగారు, మాకు ఒకే అబ్బాయి అండి. చాలా ఇష్టపడి అతను సాకాం. ఇష్టపడి కష్టపడి బాగా. ఎందుకంటే మా భర్త మంచిగా లేదండి. చాలా అతను హెవీ డ్రింకరు. పట్టించుకోలేదు అసలు. చిన్న వయసులోనే అతను ఇంటికి వస్తాడు, వెళ్తాడు అంతే. వేరే ఏం అడుగుడు. ₹1 ఇవ్వడు, తరకారీ ఇవ్వడు. ఏం పని చేస్తాడో మాకు తెలియదు. సంబళం ఎంత వస్తుంది అని కూడా మాకు తెలియదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతుంది. మళ్ళీ సంబళం ఎంత వస్తుంది అని కూడా మాకు తెలియదు. రోజు వెళ్తాడు, నైట్ పే కార్ట్ ఆడేస్తాడు. ఇంటికి వస్తాడు, ఫుల్గా తాగేసి వస్తాడు. ఏమైనా మాట్లాడితే గొడవ. మళ్ళీ ఉదయం లేస్తాడు, ఏమైనా చేసి పెడితే తింటాడు, వెళ్తాడు. ఏమైనా బాగా గొడవ పడితే వెళ్ళి ఆ రోజు సాటర్డేనో సండేనో ఒక కూరగాయలు ఒక అన్ని తెచ్చి పెడతాడు. లేదంటే కరెంట్ బిల్ కట్టేసి వస్తాడు. ఇంతే గురువుగారు. మిగతా నేను ఇంట్లో ఈ రవికలు, బ్లౌజ్ పీస్లు ఇవన్నీ కుట్టి వేరే వాళ్ళతో వెళ్ళేదంట. పాప ఆమె నాకు కావాలంటే ఇచ్చేది, తీసుకువచ్చేది, కుట్టేది, వెళ్ళేది. ఇలానే చేసుకున్నారు. వాళ్ళ మామయ్య గారు ఇచ్చినది ఒక చిన్న ఇల్లు ఉండింది. ఆ ఇంట్లోనే బతుక్కొని ఉన్నారు అంతే. ఒకే కొడుకు. అంటే రెండో అబ్బాయి పుడితే అతను చదివించడానికి ఎక్కడ కష్టమైపోతుందో ఆమెకి అని బాధపడి ఒక్కరినే చాలు అనుకొని మంచిగా చదివిపించింది. యాటర్కు చదివించిందంటే బీటెక్, కంప్లీట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. చాలా మంచి ఉద్యోగం. ఒక సంవత్సరానికి అన్ని నెలకి 25,000 చేస్తాయంట. రెండో సంవత్సరం 80,000 వచ్చిందంట. జస్ట్ 1 year అయిన తర్వాత అప్ప ఎంత మంచి ఉద్యోగం దొరికింది అని 1 week ఉద్యోగం చేసుకొని వస్తూ ఉంటే ఎవడో వచ్చి బైక్లో గుద్దేసి వెళ్ళిపోయాడు. కార్లో. ఇతను బైక్లో ఇంటికి వస్తూ ఉన్నాడు వర్షంలో. ఆ కంపెనీ కార్ ప్రొవైడ్ చేస్తామంటే వద్దు అన్నాడంట. ఎందుకు మమ్మీ, రోజు మా డబ్బులో ఇంత కట్ చేస్తారు, ఏదో బైక్ ఉంది కదా అలా వెళ్ళొచ్చేస్తాను, ప్రాబ్లం లేదు.